హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో లాస్ట్ వ్లాగ్లో మీతో నేను హాల్ అండ్ డైనింగ్ ఏరియా క్లీనింగ్ షేర్ చేశాను కదండి. సో ఫైనల్గా మిగిలినటువంటి కిచెన్ క్లీనింగ్ రొటీన్ అనేది ఇవాళ మీతో షేర్ చేస్తాను. మొత్తం ఎట్లా సర్దుకున్నాను, ఏంటి నా వర్క్ రొటీన్ అంతా కూడా మీతో చూపిస్తాను. అంతకంటే ముందు మీకు అమెజాన్లో నాకు నచ్చినటువంటి కొంత కలెక్షన్ నా దగ్గర ఉన్నాయి. సో ఈ డ్రెస్సెస్ అనేవి ఆఫ్టర్ వాష్ క్వాలిటీ బాగున్న వాటిని మీకు రికమెండ్ చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ ఏమైనా ఉంటే అన్ని డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. మీరు కావాలంటే హ్యాపీగా వాటి ద్వారా చెక్ చేసుకోండి. డ్రెస్సెస్ చూపిస్తాను కదా అమెజాన్లో. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక రేయాన్ కుర్తీ. ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోతుంది కాబట్టి కొంచెం మనం రేయాన్ అవి తీసుకుంటే రైనీ సీజన్లో తొందరగా డ్రై అవ్వడానికైనా మనకి ఈజీగా ఉంటుంది కదా. కొంచెం నీట్గా కూడా బాగుంటుంది. ఇది గోల్డెన్ ప్రింట్ తోటి వస్తుంది. ఇది ఇట్లాగా మీకు హై నెక్కే వస్తుంది అనమాట. కొంచెం ఇక్కడ ఫ్రంట్లో కాస్త బటన్ సిస్టమ్ ఒక్కటి ఇస్తారు. ఇవి వేసుకుంటే ఎట్లా ఉంటాయి అనేది పిక్స్ మీకు సైడ్ యాడ్ చేస్తాను, చూడండి, అర్థమవుతుంది. బ్యాక్ అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది ఇది. సో కంప్లీట్ డ్రెస్ అంతా మనకి గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తోటి ఇట్లా ఉంటుంది. ఎంబ్రాయిడరీ లాగా అనిపిస్తుంది కానీ ఇదంతా ప్రింట్. అండ్ ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వచ్చేసి కాటన్లో కొంచెం వైట్లో కొద్దిగా డిఫరెంట్గా పార్టీ వేర్గా ఉండేది ఒకటి తీసుకున్నానండి ఇంతకుముందు. కొంచెం వైట్ అనొచ్చు, కాదు ఇది చూడడానికి వైట్ కాదులే, హాఫ్ వైట్ ఉంటుంది. సో ఇట్లా వస్తుంది. ఇది కంప్లీట్ ఫుల్ గేర్ ఉంటుంది. టోటల్ డ్రెస్ అంతా ఇట్లా వస్తుంది. దీనికి మనకి బాటమ్ కూడా ఇస్తారు, సెట్ అనమాట. సో ఇట్లా వస్తుంది, ఎలాస్టిక్ టైప్ ప్యాంట్. సో ఇది సెకండ్ వన్. అండ్ నేను తీసుకున్న వాటిలో నాకు బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. వచ్చేసి ఇది ఒక గ్రీన్ కలర్ది. ఇది కూడా రేయాన్ క్లాతే. ఇట్లా వస్తుంది. బాందిని ప్రింట్ ఏదో అంటారు చూడండి, ఆ స్టైల్లో ప్రింట్ ఉంటుంది మనకి. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్. టోటల్ డ్రెస్ మనకి సైడ్ కొంచెం లేస్ ఇస్తారు ఇటు. ఇది దీనికి ఏంటంటే సెట్గా వస్తుంది, మనకి చున్నీ వస్తుంది. మీకు నేను చాలాసార్లు పింక్ కలర్ది వేసుకునేదాన్ని చూడండి. సో అలాగా కంప్లీట్గా పింక్ చున్నీ వస్తుంది, టాప్ వస్తుంది. అండ్ దీనికి పింక్ కలర్ బాటమ్. ఇట్లా లెగ్స్కి కొంచెం ఇట్లా స్టైలిష్గా కట్ పెట్టేసి ఇస్తాడనమాట. ఇది కూడా సేమ్ ఎలాస్టిక్ ప్యాంటే, 3 పీస్ సెట్ అనమాట. సో బాగుంటుంది కలర్. మనకి క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది, వేసుకుంటే కూడా బాగుంటుంది. ప్యారెట్ గ్రీన్ అంటాం కదా, సో ఆ కలర్ ఇది. అండ్ దీని తర్వాత మంచిగా మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది వచ్చేసి గ్రీన్లోనే నేను తీసుకున్నది ఒకటి, ఇంకొక డ్రెస్ ఉంది కుర్తీ. ఇవ్వండి ఇది కలర్. ఇది మీకు చూడడానికి ఫేడ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ ఇట్లాగే ఉంటుంది అనమాట. ఎన్ని వాషెస్ చేసినా కూడా పోదు. హ్యాండ్స్కి ఇట్లా కొంచెం వర్క్ లాగే ఇస్తారు. టోటల్ కుర్తీ అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే ఫ్రంట్లో మాత్రం మనకి చిన్నగా మిర్రర్ వర్క్ ఉంటుంది, కొద్దిగా హైలైట్ అవుతుంది అనమాట. సో ఈ డ్రెస్ ఇది కూడా బాగుంటుంది, గ్రీన్ కలర్. అండ్ ఇంతకుముందు ఒకసారి చూపించాను మీకు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. కొద్దిగా ఇక్కడ క్రిస్టల్స్ వర్క్ వస్తుంది, బాగుంటుంది. ఇది కూడా అంతా ఇక్కడ చెమ్కీ వర్క్ను ఫ్రంట్లో ఒక 2 లైన్స్ క్రిస్టల్ ఇస్తారు, పైన మధ్యలో ఇక్కడ 2 ప్లేసెస్లో వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం షెల్ఫ్లో అన్ని హెవీగా ఉండి పెట్టడం వల్ల కొద్దిగా ముడతలు వచ్చేసినాయి, బట్ నీట్గా ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటాయి అఫీషియల్గా వేసుకోవడానికి. సో ఇది 1 2 3 2 3 4 5. సో ఇవ్వండి ఈ 5 డ్రెస్సెస్. మీకు వీటిలో ఏమన్నా నచ్చి తీసుకోవాలంటే లింక్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు క్లీనింగ్ రొటీన్ మీకు చూపిస్తాను, పదండి. ఇంకా మా అబ్బాయి హెల్ప్ తీసుకొని ఆ రోజు తను కూడా నాకు ఇక హెల్ప్ చేస్తాను అంటే ఇద్దరం కలిసి చేసుకున్నామండి. కిచెన్ డైనింగ్ ఏరియాకి హాల్కి అయితే నేనే చేసేసుకున్నాను. తన బుక్స్ అన్నీ కూడా సర్దుకున్నాడు కాబట్టి అన్నీ నీట్గా పెట్టేసుకున్నాడు. ఇంకా కిచెన్ అనేది మనకి చేసుకునే పని కదా. సో ముందైతే ఈ ఆర్గనైజర్ తోటి స్టార్ట్ చేసుకొచ్చాను. ఇవి కొంచెం మనకి గ్యాప్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే దుమ్ము మనం ఒక మూలగా నెట్టేసి పెడతాం కాబట్టి దాంట్లోకి వచ్చేస్తుంది, చాలా సమయం పడుతుంది. అందుకని అన్నీ తీసేసామనుకోండి చాలా సమయం పట్టిద్ది. మొత్తం అవన్నీ మళ్ళీ అటు ఇటు పెడుతుంటాము, తెలిసి తెలియకంటే ఎవరైనా సపోర్ట్ ఉంటే తేలిగ్గా ఉంటుంది. మనం సింగిల్గా చేసుకోవాలంటే సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి
నేను ఒక్కొక్క బాక్స్ తీసేసి దాన్ని మొత్తం ఉప్పు తీయకుండానే అందులో ఉన్న దుమ్మంతా కూడా స్పాంజ్ వైపు ఉంది కదా, అది ఒక వరం అని చెప్పొచ్చు. దాంతో క్లీన్ చేసుకున్నాను. ఇంకా మా అబ్బాయిని అడిగితే ఇగోండి ఈ ఆర్గనైజర్ అన్నీ కడిగేసి చక్కగా ఫ్యాన్ కింద పెట్టాను. ఆరిపోయిన తర్వాత పెట్టియమ్మా అంటే పెట్టిచ్చేసాడు. ఇలాంటి చిన్న చిన్న పనులు కొంచెం వాళ్ళు మనకు సాయం చేసినా మిగతా వర్క్ చేసుకోవడానికి మనకు ఓపికగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇగోండి లోపల పెట్టేస్తే ఏదో లీక్ అయిందండి ఒక్క ప్యాకెట్, ఏదో దానివల్ల అదంతా పాడైపోయింది. ఎప్పుడు కూడా అడుగున న్యూస్ పేపర్ కానీ లేదంటే ఏదైనా ట్రాన్స్పరెంట్ ఇలాంటి షాపింగ్ చేసినప్పుడు వచ్చిన కవర్లు కానీ వేసుకుంటే ఇదిగో ఇలాగే ఏదైనా అనుకుంది అయినా కూడా మనకి మెయిన్ బాక్స్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. అది కలర్ ఫేడ్ అయిపోవడమో ఏదైనా కలర్ అంటడమో ఉండదు. సో బాగుంటుంది. దాన్ని ఈజీగా కడిగేసేసి మళ్ళీ ఇంకొక పేపర్ కానీ కవర్ కానీ వేసుకున్నామంటే తేలిగ్గా ఉంటుంది. నాకు ఎక్కువగా న్యూస్ పేపర్ కంటే కూడా మనము కొన్ని రకాల ప్రోడక్ట్స్ కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చే ప్యాంప్లెట్స్ చాలా మందంగా వ్యాక్స్ వేసినట్టుగా ఉంటాయి చూడండి, అలాంటివి కానీ లేదంటే ప్లాస్టిక్వి కానీ వేసుకుంటాను. ట్రాన్స్పరెంట్గా ఉండే ఇలాంటి కవర్స్ షాపింగ్ చేసినప్పుడు వచ్చినవి ఏం చేస్తానంటే అన్నీ ఒక చోట పెట్టేసి బయట మాకు చిన్న కబోర్డ్ ఉంటుంది బయట వాషింగ్ మిషన్ ఏరియా దగ్గర, అక్కడ పెట్టి ఉంచుకుంటాను. ఇలాంటివి రీప్లేస్ చేయాల్సి వచ్చినప్పుడు పాతవి తీసేసి అలా వచ్చిన వాటిలోంచి ఏమైనా మంచి బాగున్నాయి అవి ఇట్లా వేసేస్తూ ఉంటా. ఇంకేముంది దీంట్లో కావాల్సిన సామానాన్ని పెట్టి లోపల పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటాయి. ఇంకొక చిన్న చిట్క ఏంటంటే ఒక్కొక్క బాక్స్లో ఏమున్నాయి అనేది మనం చిన్న స్లిప్లో రాసేసుకొని దాన్ని లోపల కనిపించకుండా సైడ్గా ఉండేలాగా జస్ట్ అట్లా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇందులో ఏమున్నాయి అన్నప్పుడు ఆ కవర్ పేపర్ తీసి చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇంకొంచెం ప్రొడక్టివ్గా ఉండాలి, టైం ఎక్కువ వేస్ట్ అవ్వకూడదు వస్తువులు వెతుక్కోవడంలో అంటే ఈ టిప్ ఫాలో చేయొచ్చు. అండ్ ఈ పెట్టేటప్పుడే మెయిన్ అనమాట, ఎందుకంటే ఎంత స్టెప్స్ పెరిగే కొద్దీ అంత అది డెలికేట్గా ఉంటుంది. బరువు పెరిగే కొద్దీ పైకి ఉంటుంది కదండి, ముందుకు పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఏదైనా తీసేటప్పుడు కూడా ఈజీగా కాదు, ఒక చెయ్యి అడ్డం పెట్టి జాగ్రత్తగా తీసుకోవాలి దీన్ని. సో ఒక్కొక్కటి అన్నీ సర్దుకుంటూ ఉన్నాను. మళ్ళీ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సండే రోజు క్లీనింగ్ రొటీన్ మీరు ఆల్రెడీ పాటికి బ్లాగ్ చూసుంటే దాని కంటిన్యూషన్ అండి. నిన్న నేను మొత్తం హాల్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత డైనింగ్ ఏరియా అయిపోయింది. ప్రెసెంట్ ఇప్పుడు కిచెన్ లో
నేను క్లీన్ చేసిన వర్క్ రొటీన్లో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ వచ్చేసి ఇవ్వండి, ఆర్గనైజర్ మొత్తం అంతా తీసి క్లీన్ చేశాను. అండ్ ఇది కూడా మొత్తం దుమ్ముగా అయిపోయింది. మూలకు పెడతాం కదా, తలుపులు తీసి పెట్టడం వల్ల చాలా దుమ్ము అలాగే కాక్రోచెస్ వచ్చేస్తాయి. ఇంకా చేయాల్సిందల్లా ఇది ఒక్కటి పిండి కొంచెం ఊరెళ్ళి రావడం వల్ల కాస్త అక్కడక్కడ తుట్లు కట్టినట్టుగా అనిపిస్తుంది. సో అది కాస్త జల్లించేసేసానంటే దీని పని అయిపోతుంది. అండ్ ఈ చైర్ ఒకటి పక్కన పెట్టాను. ఈ వైట్ ఆర్గనైజర్ ఎక్కడ పెట్టినా ఇది సపోర్ట్ లేకపోతే పడిపోతుందని ఇక ఎక్కడ లేక ఇక్కడే పెట్టేశానండి. ఇలాంటి ప్లేసుల్లో మూలగా పెడితే ఉండే ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఒక నెల 2 నెలలు వచ్చేసరికి మొత్తం ఇక్కడ అంత దుమ్ము, వీటిల్లో సందుల్లో కాక్రోచ్లు తిరిగి అంతా గలీజ్ చేసేస్తాయి. మళ్ళీ తీసి ఫుల్గా ఇప్పుడు చేసినంత పని చేయాలన్నమాట. సో మొత్తానికైతే దేవుడి దగ్గర ఉన్న ఈ కార్నర్ క్లీన్ అయిపోయింది. అండ్ ఇంకా ఇటు వస్తే ఆల్రెడీ ఉదయమే చేసేసాను, అంతే నిన్నే చేసేసాను. అవెన్లో ఇటు ఉన్నది స్విచ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం హ్యాండీగా ఉంటే యూస్ చేస్తామేమో అన్న ఉద్దేశంతో ఆ చివర పెట్టడం వల్ల దాని మీద పెద్ద శ్రద్ధ వెళ్ళట్లేదు. అందుకని తక్కువ యూజ్ చేసే మైక్రోవేవ్ అటు పెట్టేసి దీన్ని ఇటు పెట్టుకున్నాను. అండ్ ఈ కౌంటర్ అంతా కూడా కాస్త స్పేషియస్గా ఉండడం కోసం సర్దేసి ఇగో సరుకులు ఆ డబ్బాల్లోంచి కొన్ని అవసరం లేనివి ఏవైతే తీసేసానో ఆ ఖాళీ డబ్బాలన్నీ కడిగి ఇక్కడ పెట్టేశాను. నా చేతులు చూడండి ఎట్లా అయిపోయినాయో. అండ్ ఇంకా మిగిలింది ఇదిగోండి సింక్ ఒకటి ఇక్కడ అంతా క్లీన్ చేయాలి. కాకపోతే ఇదిగో ఇవి అండ్ ఈ కిందవి ఈ కబోర్డ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ పని అంతా కూడా చేస్తాను. నెక్స్ట్గా ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇదిగో మనకి ఇంకొక షెల్ఫ్ ఉంటే చాలా బాగా పెట్టుకోవచ్చు. బట్ నావన్నీ కూడా బరువైనవి కదా, కుక్కర్లు బాండీలు అలా పడిపోతూ ఉంటాయి. అవి కొంచెం తీసి దుమ్ముంటే డస్టింగ్ చేసి సర్దాలి. అండ్ మన పెద్ద కుక్కర్ లేదా వాడట్లేదా అన్నారని చెప్పి పైనుంచి తీసాను. అదిగో చూడండి, ఒక్కటి పెడితే అంత ప్లేస్ తీసుకుంటుంది అనమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా సర్దాలు గజిబిజిగా అయిపోయినవి. అండ్ ఈ మూల కొన్ని ఐటమ్స్ ఇలా పడేసాను అనమాట. ఈ కార్నర్ వాళ్ళు కొంచెం మనకి షెల్ఫ్ లేకుండా ఇచ్చారు కదా, సో అందులో పడేసినట్టుగా ఉన్నాయి. వాటిని కూడా సర్దాలి. ఇగో ఈ ఆర్గనైజర్స్ సర్దంగా వచ్చిన తుక్కి ఇక్కడ మళ్ళీ ఊడ్చి కొంచెం సిలిండర్ దగ్గర ఉన్నవి కూడా ఆర్గనైజ్ చేద్దాము అని అనుకుంటున్నాను. అటు ఇటు అయిపోయినాయి, అవసరం లేనన్ని డబ్బాలు పేస్ట్ పడేసి ఇక్కడ ఈ కౌంటర్లో ఉన్నవన్నీ తీసేసానండి. ఇవి కొంచెం ఆర్గనైజ్ చేయాలి. ఇంక ఇవైతే మార్చేది ఏం లేదు, చిన్న అన్నీ కూడా ఒకసారి సర్ది పెట్టుకుంటా. సో ఇవి ఈ టేబుల్ మీద గజిబిజి అంతా కూడా చాలా వరకు తగ్గించేశాను. సో పిల్లలు ఉన్నారు కదా, వాటర్ బాటిల్స్ పెట్టి అట్లా చాలా ఎక్కువగా ఉంది. అండ్ మొత్తానికైతే ఇవన్నీ కొంచెం మీకు అంతకుముందు కనపడిన క్లమ్జీనెస్ తగ్గించానని అనుకుంటున్నాను. సో అప్పలమ్మలాగా అయిపోయింది నా ఫేస్. నిన్నటి నుంచి పని చేసి ఫుల్ టైర్డ్ అయిపోయాను. చేస్తే మళ్ళీ రాత్రి అయిపోతుంది. సో మ్యాక్సిమం సాయంత్రం కాకుండానే ఆ వర్క్ కూడా చేసేసుకొని అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. యా అండి, మొత్తానికి టైం వచ్చేసి 8:30 9:30 అయింది. 8:25 అనుకుంటా. సో ఈ టైం కల్లా మొత్తం కిచెన్ కూడా చేసేసాను అనమాట. అంటే కంప్లీట్గా 2 days కష్టపడితే మనకి కిచెన్, హాలు, డైనింగ్ ఏరియా మొత్తం క్లీన్ అయినాయి. మీరు అనొచ్చు ఇల్లు పెద్దగా ఉంది, సామాన్ ఎక్కువ ఉంది, అందుకే మీకు ఎక్కువ పని పడుతుందని. కాకపోతే ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్గా అయితే ఎవరు కూడా ఇంత సామాన్ కొనుక్కోరు. నేను ఆల్మోస్ట్ 5 years నుంచి యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి నాకు అవసరమైనవి కొంతమందికి కొన్ని ప్యాషన్ ఉంటూ ఉంటాయి. అంటే కొంతమందికి ఎక్కువ నగలు, కొంతమందికి ఎక్కువగా బట్టలు, అలాగా నాకు ఎక్కువ కిచెన్ యాక్సెసరీస్ మీద తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే నేను కొనుక్కోగలిగే అంత స్థాయిలో ఆ అమౌంట్ ఉంటే దాని గురించి ఆలోచించను అనమాట. తెచ్చుకొని ఆ వస్తువుని యూజ్ చేసుకుంటే నాకు అదో తెలియని సంతోషం. అలాగా ఇన్ని సంవత్సరాల్లో మా మ్యారేజ్ అయింది 2003. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లో అమ్మ ఇచ్చినవి నా దగ్గర ఉన్నాయి, తర్వాత నేను కొనుక్కున్నవి. ఆల్మోస్ట్ ఎక్కువగా అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నా యొక్క ఓన్ మనీ కావచ్చు, నాకు వచ్చిన కొలాబరేషన్స్ కావచ్చు, నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను కొనుక్కున్న అన్నీ కూడా అలా చాలా ఎక్కువైనాయి. షెల్ఫ్స్ ఉన్నప్పుడు ఇంత అనిపించేది కాదండి, ఎందుకంటే ఆయన ఎందులో పెట్టాల్సిన అందులో నీట్గా సర్దేస్తాం కాబట్టి ఇన్నిసార్లు చెప్పే అవకాశం కూడా మనకి రాదు. ఇప్పుడు ఏంటంటే కుదరట్లేదు కాబట్టి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని దాచినట్టుగా పెట్టుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇదేముంది టెంపరీ ప్రాబ్లమే, కొద్ది రోజులు పోతే మళ్ళీ ఇల్లు మారుతాము. అక్కడ కొంచెం మనకి మంచిగా షెల్ఫ్స్ ఉన్న కిచెన్ దొరికితే మళ్ళీ మనకున్న సామాన్ మనకు సరిపోయే విధంగానే నీట్గానే ఉంటుంది. ఇన్నిసార్లు సర్దాల్సిన అవసరం కూడా రాదు ఎక్కడక్కడ నీట్గా ఉంటే. కాబట్టి టెంపరీ ప్రాబ్లమ్కి మనం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే కొంచెం నైట్ టైం షూట్ చేశాను. ఇంకొక లైట్ ఉంది, అది కూడా వేసుంటే బాగుండేది. కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి దాని మీద ఉన్నవన్నీ కూడా ఓవెన్స్ ముందు జరిపి వెనకాల అరేంజ్ చేసుకున్నానండి.
సో మొత్తానికైతే ఇలాగ దీన్ని ఖాళీ చేసేసేయడం వల్ల కొంచెం చూడడానికి మనకి గజిబిజిగా లేకుండా ఇల్లు బాగుంది. ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా తిన్న తర్వాత సర్దలేక ఓపికలేక అక్కడ ఉంచేసాను. ఇంకా మా అబ్బాయి కూడా అన్ని పనులు చేసుకున్నాక ఫ్రెష్ అయిపోయి చదువుకుంటూ ఉంటే నా వర్క్స్ నేను ఫినిష్ చేసుకున్నాను. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా నేను కూడా ఫ్రెష్ అయిన తర్వాత మీకు ఈ వీడియో లాస్ట్ పిక్స్ అనేవి షూట్ చేశాను అనమాట. హోప్ ఇవాళ నాకు క్లీనింగ్ రొటీన్ మోటివేషన్ మీకు కూడా యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టా.